ఆ ఒక్క మయన్మార్లోనే 2,000 మంది ఇండియన్స్ ఈరోజు ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఇప్పుడు $12.5 బిలియన్ దోపిడీ అయింది సైబర్ క్రైమ్ సెంటర్స్లో. $1.5 బిలియన్ ఒక్క కంట్రీలోనే. మొన్ననే మధుకర్ అని ఒక బాధితుడు, ఇంకొకడు వైజాగ్ నుంచి మణికంఠ అనేవాడు, వీళ్ళు బాధితులు. సార్ మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, పని చేయకపోతే ఇట్లా ఫేక్ ప్రొఫైల్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు. వైఫై ఇట్లా అన్నీ ఆఫ్ చేస్తారు బావా, ఫోన్లు కూడా లాగేసుకుంటున్నారు. ఇది వీడియోస్ అన్ని పంపించిన ఇక్కడ ఎంతమంది స్ట్రక్ అయ్యారు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ 40 మెంబర్స్ వరకు ఉన్నారు బాబా, ఇంకొక 20 మెంబర్స్ రాలేదు. ఆ రూమ్లలో బయటికి రాకుండా ఆపిరు అన్నట్టు వాళ్ళని. వాళ్ళ నిండా నుంచి ఎత్తుకురం కానీ వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో. బండి సంజయ్ గారు మెయిల్ పెట్టారు దీని గురించి అని. ఇప్పుడు ఈ మధుకర్ వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మంత్రి బండి సంజయ్ని కలిశారు. ఈ కేసుల్లో ఇండియన్సే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళే. ఇక్కడ జనాల గ్రీడు, అరే నేను రాత్రే నా ₹1 2 కోట్లు అయిపోవాలి ఆశ. ఎక్కువ టెకీస్ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. టూరిస్ట్ వీసా మీద ఎవరిస్తాడండి ఉద్యోగం? నీకు ఏ వీసా వచ్చింది? అవును, నీకు వర్క్ పర్మిట్ వచ్చిందా? నీకు H1, అదే అమెరికా అయితే H1B వీసానా? ఏ వీసా వస్తుంది?